నీ పేరేమిటి బాలక? కర్ణ. రాధా కర్ణ. నాకెంతసేపట్లో జ్ఞానం ప్రాప్తిస్తుంది? ఇంటికి వెళ్ళు కర్ణ. నువ్వు సాధన చేయాల్సిన అవసరం లేదు. ఇంటికి వెళ్ళి మీ అమ్మగారితో ఇలా చెప్పు. కస్తూరి కారణంగా ఆ మృగానికి మృత్యువు వాటిల్లదు. అదీ కాక కస్తూరి ఆ మృగానికి జీవన ప్రమాణం లాంటిది. కస్తూరి సుగంధం ఆ మృగం జీవితం ఒకే సమయంలో పరిసమాప్తం అవుతుంది. అలాగే మీ అమ్మకి ఇంకో విషయం చెప్పు. కస్తూరి కారణంగా ఆ మృగం అసామాన్యమైనదని. మీకింత గొప్ప జ్ఞానం ఎలా ప్రాప్తించింది? ఎందుకంటే నేను కస్తూరి మృగాన్ని చూశాను నాయన. హిమాలయ శిఖర ఎత్తైన ప్రాంతంలో చూశాను. నేను ఒకసారి ఆ మృగాన్ని తీసుకొచ్చి మా అమ్మకు చూపించచ్చా? తను ఒప్పుకుంటుందా? దయచేసి నాకు కస్తూరి మృగాన్ని చూపించే మార్గాన్ని తెలపండి. లేదు నాయన, నువ్వు అక్కడికి వెళ్ళలేవు. అక్కడికి వెళ్లే మార్గం సాహసంతో కూడుకుంది. కేవలం ఒక పెద్ద యూదుడైన వాడే వెళ్ళగలడు. నేను పెద్దవాడినయ్యానుగా. నా చేత్తో నేనే స్వయంగా పూజ చేస్తున్నాను. అదీ కాకుండా అన్నం నేల మీద కూడా పడదు. నువ్వు మరి ధనుర్ధారివా? ధనుర్ధారియా? ధనుర్ధారి అంటే ఏంటి? ఎవరి దగ్గర అయితే ధనుస్సు ఉంటుందో వారు. ఒకవేళ నా దగ్గర ధనుస్సు ఉన్నట్టయితే నేను కస్తూరి మృగం దగ్గరికి వెళ్ళొచ్చా? కానీ ధనుర్ధారి అవ్వాలంటే కఠోర శ్రమ చేయాల్సి ఉంటుంది. నేను చేసే కఠోర శ్రమ వల్ల నాకు మా అమ్మ ప్రేమ దక్కుతుంది అంటే నేను ఎలాంటి పనైనా చేస్తాను. మీకు ధన్యవాదాలు. మీరు అనుగ్రహించిన ఈ జ్ఞానంతో నేను ధనుర్ధారినై మా అమ్మ కోసం కస్తూరి మృగాన్ని తప్పకుండా తీసుకొస్తాను. నీ నిర్భయతత్వాన్ని చూశాక నాకు నీ పట్ల ఓ నమ్మకం కలిగింది. నువ్వు తప్పకుండా ఉత్తమ క్షత్రియ వంశానికి చెందిన వాడివని. నువ్వు తప్పకుండా ధనుర్ధారి అవుతావు. ధనుస్సు యొక్క జ్ఞానం సంపాదించాలంటే ఈ ఆకుల్ని తప్పకుండా తినాల్సిందేనా? అక్కర్లేదు. అలాగైతే నేను తప్పకుండా గొప్ప ధనుర్ధారిని అవుతాను. ఓ సూర్య భగవానుడా, ఈ రోజు నా పరుగు మా ఇంటి వరకు సాగుతుంది. మీరు సిద్ధమేనా మరి? సూర్యభగవానుడా, ఎందుకంటే ఈ రోజు నా మనసు కస్తూరి మృగం మీదే ఉంది. అందువల్లనే నేను ఓడిపోయాను. అమ్మ కోసం కస్తూరి మృగాన్ని తీసుకొచ్చాక అప్పుడు మీతో పోటీ పడతాను.
కర్ణ, ఇంత ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళావు? సాధన చేయడం కోసం వెళ్ళాను నాన్నగారు. సాధన చేసి జ్ఞానం సంపాదించుకొచ్చాను. భలే భలే బంగారు తండ్రి, ఏం జ్ఞానాన్ని సంపాదించుకుని వచ్చావు నాయనా? నాకు లభించిన జ్ఞానంతో నా బాధలన్నీ దూరం అయిపోతాయి. బడా నాన్నగారు, నాకు ధనస్సు కావాలి. నీకు ధనస్సుతో ఏం పని కర్ణ? ఆ ధనస్సుతో నేను చాలా గొప్ప ధనుర్ధారిని అవుతాను. ఆ తర్వాత నేను కస్తూరి మృగాన్ని తీసుకొస్తాను. అప్పుడు నా కారణంగా అమ్మకి మృత్యు సంభవించదు కదా నాన్నగారు. సంభవించదు నాయనా. మీ అమ్మ ఆయుష్ సుదీర్ఘకాలం ఉంటుంది కాబట్టి నువ్వు కస్తూరి మృగం తీసుకురావాల్సిన అవసరం లేదు. అలాగే ధనస్సు సాధన కూడా. నీకు ధనస్సు ఎలా ఉంటుందో తెలుసా చిట్టి తండ్రి? వెంటనే నువ్వు శోనుడు నాతో పాటు బయలుదేరండి. నేను నీకు నిజమైన ధనుస్సు ఎలా ఉంటుందో చూపిస్తాను. ఈ పక్కన ఉన్న గ్రామంలోకి మొదలు నుండి ఓ ధనుస్సు వచ్చిందట దర్శించడానికి. ఆ ధనుస్సు చాలా విశేషంగా ఉంటుంది. అక్కడ ధనుర్విద్యలో పోటీలు కూడా జరుగుతుంటాయి. పెద్దనాన్నగారు మనకి ధనస్సు చూపించడానికి తీసుకెళ్తున్నారు. అన్నగారు, ఒక సూతపుత్రునికి ధనస్సును చూపించడంలో లాభం ఏమిటి? దీంట్లో నష్టమే ఉంది. సూతపుత్రునికి శస్త్రవిద్యలు నేర్చుకునే అర్హత ఎంత మాత్రం లేదు. మనకు అధికారం లేని విద్యపై ఆకర్షణ జీవితాన్ని నాశనం చేస్తుంది. ఏదైనా వస్తువుని అధికారికంగా దక్కించుకున్నప్పుడు ఆ వస్తువు మీద కలిగే ఆకర్షణ కూడా గెలుపునిస్తుంది. ఇక కర్ణుడు తల్లి ప్రేమను పొందినట్లయితే కస్తూరి మృగం గురించి ఆలోచించి ఉండడు. అతనికి ప్రేమ ఎలాగూ దక్కలేదు. కనీసం ఈ సంతోషాన్నైనా పొందనివ్వు. ఒక్కసారి కర్ణుడు ధనుస్సును చూశాడంటే ఎంతగానో సంతోషిస్తాడు. ఈ ప్రపంచానికి తనేంటో తెలియచెప్పడానికి తనకి తగినంత సమయం ఉంది. కానీ బాగా ఆలోచించండి అన్నగారు. ఒకవేళ కర్ణుడు ఉత్తమ ధనుర్ధారిగా శక్తి పొందితే అప్పుడే తెలుస్తుంది అధికులు అదముల మధ్య ఉన్న వ్యత్యాసం. అది కేవలం భ్రమేనని ఎందుకు ఒప్పుకోవాలి? ఒకవేళ కర్ణుడు ధనస్సు ఎత్తినట్లయితే అప్పుడేం జరుగుతుంది? ఆ క్షత్రియులు అతన్ని క్షమించగలరా? సాధకులకు ఏ జాతితోనూ సంబంధం ఉండదు సుషేణ. సూర్యపుత్రుని కూడా సుఖపడేందుకు అధికారం ఉందని తెలుసుకో. ఒకవేళ కర్ణుడికి ధనుస్సు ఎత్తడం సంతోషాన్నిస్తే నేను తప్పకుండా కర్ణుడికి సహకరిస్తాను. కర్ణ, శోన, త్వరగా రండి, త్వరగా రండి. ఈ రోజు మనం ధనస్సు దర్శనంతో పాటుగా అక్కడి క్షత్రియులకు ఒంట్లో ఒడుకు పుట్టించబోతున్నాం. పెద్దనాన్న, అటు చూడండి. అదే మరి ఆ ధనస్సు. వెళ్ళు, వెళ్ళి స్పృశించు ఆ ధనస్సుని. నేను ఏదైతే చెప్పానో అదే జరుగుతుంది. వెళ్ళు, వెళ్ళు. వినండహో
క్షత్రియులారా, ఇంకా ధనుర్ధారులారా, 100 నగరాల యాత్ర ముగించుకొని వచ్చింది. కానీ లక్ష్యాన్ని ఛేదించగలిగిన ఒక్క క్షత్రియుడు కూడా మాకు దొరకనే లేదు. అయితే ఈ నగరంలో ఎవరైనా ఉన్నారా గొప్ప ధనుర్ధారి? ఆ ధనుర్ధారి ఈ లక్ష్యాన్ని ఛేదించగలగాలి. అతనికి ఈ ధనస్సుని ఇవ్వబడుతుంది. మధుర నుండి వచ్చిన ఈ ధనస్సు, అపరాజిత అనే పేరుతో ప్రసిద్ధి చెందిన ఈ ధనస్సు షోనా, నాకు నా ధనస్సు దొరికింది. ఇప్పుడు నేను ఈ పోటీలో ఖచ్చితంగా గెలుస్తాను. ఇంత పెద్ద ధనస్సా? దీన్ని నువ్వు ఎత్తలేవు తెలుసా? గాలి వీస్తున్న వైపు చూసి సంధించండి. అంటే లక్ష్యాన్ని ఛేదించడానికి మనం బాణాన్ని గాలి వైపుగా సంధించాలన్నమాట. నువ్వు ఎలా అనుకుంటున్నావు లక్ష్యాన్ని సాధించగలనని? ఎందుకు చేయలేను? ఎందుకంటే నువ్వు బాలకుడివి. నిన్ను ఈ పోటీలో పాల్గొనేందుకు ఎవరు అంగీకరించరు.
పద. ఏం చేస్తున్నారు? ఏం చేయట్లేదు, క్షమించండి. పద పద. పద పద. ఏంటి ఏంటి వద్దు. వద్దు, వద్దు. ఏ బాలక, ఏం చేస్తున్నావు? ఏం లేదు, క్షమించండి. ఏం చేయట్లేదా? ఉండు, నీ పని పడతాను. ఆగు, త్వరగా రా. ఆగు. క్షమించండి. ఎక్కడికి పరుగులు తీస్తున్నారు? ఆగండి. త్వరగా రా. వస్తున్నా. ఎక్కడ దాక్కున్నారు ఈ బాలకులు? విడిచిపెట్టను నేను. వాళ్ళు ఖచ్చితంగా ఆ గడ్డిలోనే దాక్కుని ఉంటారు. కర్ణ, షోనా, కర్ణ, కర్ణ, ప్రణామాలు పెద్దనాన్న. ప్రణామాలు పెద్దనాన్న. షోనా, మీరిద్దరూ ఈ వేషం ఎందుకు వేశారు? పెద్దనాన్న, ధనుసు ఎత్తడానికి వెళ్తున్నాం. అరే కర్ణ, కర్ణ, షోనా, వినండహో వినండి, క్షత్రియులారా, ధనుర్ధారులారా, ఈ నగరంలో ఎవరైనా ఉన్నారా? ఒక మహాధనుర్ధారి. కర్ణ, ఉత్తమ్, నేను ఈ పోటీలో పాల్గొనేందుకు వెళ్తున్నాను. నాన్నగారు నాన్నగారు చూసారా కర్ణుణ్ణి? చూశాను ఉత్తమ్. చూసారా? కర్ణ, ఈ ఆర్యవర్తంలో ఒక్క ధనుర్ధారి కూడా లేడా? ఈ మొత్తం భూమంతా శక్తిహీనమైనదా? ఈ అపరాజిత ధనుస్సుని లక్ష్యఛేదనం చేసే వీరుడైన ధనుర్ధారి ఎవరూ లేరా? ఎవరైనా ఉన్నారా ఈ పోటీలో పాల్గొనే సాహసం చేయడానికి? నేను ప్రయత్నిస్తాను.
ఏంటిది? అరే ఏంటి బాలకుడు? ఈ బాలకుడిని చూసారా? ఇంకో బాలకుడి మీద నించొని ఎలా విన్యాసం చేశాడో. ఎంతటి సాహసం! అద్భుతం! బాలక, ఈ కేశాలను మీ తల్లిగారి జడ కత్తిరించి ధరించావా ఏంటి? లేదు, గుర్రం తోకని కత్తిరించి పెట్టుకున్నాడు. చూడండి బాలకుల్లారా, ఇక్కడ జరుగుతున్నది గొప్ప పోటీ, ఆటలు కాదు. ఇంకా ఎవరైనా ఉన్నారా ఇక్కడ ఈ ధనుస్సును ఎక్కుపెట్టి ఛేదించి సాహసం చేయడానికి? మహాశయ, నేను ప్రయత్నిస్తాను. వెళ్ళు కుమారా, ఈ విలువిద్య పోటీలో ధనుసు మూలంగా గాయాలు కూడా తగలవచ్చు. ఇక్కడ కొంతమంది క్షత్రియులకు తగిలాయి కదా గాయాలు. నాకు ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి మహాశయ. నేను మా అమ్మ కోసం కస్తూరి మృగాన్ని తీసుకురావాలి. ఇక అందుకోసమే నాకు ఈ ధనస్సు కావాలి. వెళ్ళు బాలక, వెళ్ళిపో. వెళ్దాం పద సోదరా. ఆగండి, ఆ బాలకుడిని ప్రయత్నించనివ్వండి మహారాజా. అవును మహారాజా, ఇక్కడ ఎంతో మంది యోధులు క్షత్రియులు బాలకుల్లాగే వాళ్ళ ప్రతిభను కనబరిచారు మహారాజా. నాలుకను అదుపులో ఉంచుకో, లేదంటే నీ తల తెగి పడుతుంది. అరే, ముందు నువ్వు ఈ ధనస్సు ఎత్తడానికి ప్రయత్నించు, ఆ తరువాత మా తలలు నరికే ప్రయత్నం చేదువు గాని. బాలక, ఎక్కుపెట్టు ఈ ధనస్సుని, క్షత్రియులందరికీ చూపించిన ప్రతిభను. ఎక్కుపెట్టు ఈ ధనస్సుని, క్షత్రియులందరికీ చూపించిన ప్రతిభను. నీకు ఈ వీరులకు మధ్య ఏ వ్యత్యాసము లేదని నిరూపించు. రా బాలక, ముందు ఈ ధనుస్సును ఎత్తడానికి ప్రయత్నించు. సజ్జనులారా వినండి, ఇప్పుడు ఈ బాలుడు ఈ ధనస్సును ఎత్తడానికి ప్రయత్నించబోతున్నాడు. కర్ణ,
మహాశయ, చూస్తుంటే లక్ష్యం ఈ దిశగా ఉంది, ఆ దిశగా లేదు. నాన్నగారు నాన్నగారు, నా స్నేహితుడు కర్ణుడు గెలిచాడు. కర్ణా! ఉత్తమ్, ఎవరి బాలకుడు? అయ్యో నాన్నగారు, తను రాధాపిన్ని గారి కుమారుడు. మనం అతిరథుల దగ్గర రథం బాగు చేయించాం. కర్ణుడు నా మిత్రుడు. అతిరథుడి పుత్రుడా? అతిరథుని పుత్రుడా? సూతుని పుత్రుడా? ఈ బాలుడు సూతజాతి బాలకుడా? ఒక సూతుని పుత్రుడు ఈ పోటీలో పాల్గొంటాడా? ఇతనికి దండన విధించి తీరాల్సిందే. వద్దు వద్దు, దయచేసి సాగండి. ఈ పిల్లలు ఇదేదో ఆటగా భావించారు. దయచేసి ఆగండి. నేను చెప్పేది కాస్త వినండి. ఇంత ఆగ్రహించాల్సిన అవసరం లేదు. ఒక సూతపుత్రుడికి ధనస్సును ఎత్తించే అనుమతిని ఎవరిచ్చారు? ఇది క్షత్రియులకి అవమానకరం. ఇతడికి దండన విధించాల్సిందే. అతడి చేతులు నరికేయండి. అతని ధనస్సు ఎప్పటికీ సంధించకూడదు. సంధించకూడదు. అతని ధనస్సు సంధించకూడదు. అతని చేతులు నరికేయండి. అవునవును, అతడి చేతులు నరికేయండి. అతని ధనస్సు ఎప్పటికీ సంధించకూడదు. సంధించకూడదు. అతని ధనస్సు సంధించకూడదు. సంధించకూడదు. అతని ధనస్సు సంధించకూడదు. అతని చేతులు నరికేయండి. సూతపుత్రుడు విలువిద్య ఇంత గొప్పగా నేర్చుకోగలిగినప్పుడు అతన్ని ప్రాణాలతో విడిచిపెట్టకూడదు. ఇతన్ని విడిచిపెడితే సూతులందరూ క్షత్రియులకు ఎదురు తిరిగి గెలుస్తారు. ఈ బాలకుడి చేతులు నరికేయండి. మన్నించండి, అలా చేయకండి. మీరంతా దయామయులు కూడా. దయచేసి క్షమించండి. ఆ బాలకుణ్ణి ఏమీ చేయకండి.
ఒకవేళ మీలో ఎవరైనా ఒకరు ఆ ధనస్సుని ఎక్కుపెట్టి లక్ష్యాన్ని ఛేదించి ఉంటే అప్పుడు ఆ బాలకుడు ఆ ధనస్సుని ఎక్కుపెట్టాల్సిన అవసరమే ఉండేది కాదు కదా. వాగకు. వాగితే నీ తలను నరికేస్తాను. ఈ బాలకుణ్ణి దండించి తీరాల్సిందే. లేదు లేదు, అలా చేయకండి, అలా చేయకండి. వీళ్ళిద్దరూ లోకం తెలియని పసివాళ్ళు, వీళ్ళని వదిలేయండి. అవును సోదరా, ధనస్సుకు పూజ చేసే సందర్భంలో రక్తపాతం జరగకూడదు. ఈ బాలకుణ్ణి క్షమించి విడిచిపెట్టండి. ఈ రోజు ఇతన్ని మేము క్షమించి విడిచిపెడుతున్నాం. ఇంకెప్పుడైనా ఈ బాలకుడు ధనస్సు ఎక్కుపెట్టినట్లయితే అతన్ని తప్పకుండా దండిస్తాం. మహాశయ, పక్క గ్రామానికి చెందిన బాలుడు కదా, ఇతడికి దండన విధించే బాధ్యత ఇక మీదే మహాశయ. తప్పకుండా మహాశయ, వీళ్ల మీద ఓ కన్నేసి ఉంచుతాను. ఆ ధనసిటివ్వండి. ధనుసు ఇచ్చే కర్ణ. కర్ణ ఇచ్చే. కానీ ఆ ధనస్సు నాదే కదా పెదనాన్న. విజేతకి మాత్రమే ఆ ధనస్సుని ఇస్తారు కదా. కాస్త మౌనం వహించనాయన. సూతపుత్రునికి ధనస్సు ఎప్పటికీ ప్రాప్తించదు బాలక. ఎవరైతే క్షత్రియ వంశంలో జన్మిస్తారో అతనికే ధనస్సు ప్రాప్తిస్తుంది. అంటే క్షత్రియులకు ఏ పోటీలోనూ విజయం ప్రాప్తించదంటారా? క్షత్రియులుగా జన్మించడంతోనే విజేతలు అవుతారా? ఎందుకు చేశావు? ఎందుకు చేసావలా? ఎందుకు ఆ ధనస్సును ముట్టుకున్నావు? ఎందుకు ఆ పని చేశావు? ఎందుకు 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 ముట్టుకున్నావు? ఎందుకు ముట్టుకున్నావు? ఎందుకు చేసావా పని? ఎందుకు ముట్టుకు నీకు పిచ్చి పట్టిందా? విడిచిపెట్టు. వీడు సోనుడి ప్రాణాల మీదకు తెచ్చాడు. వీడి కారణంగా మనందరి ప్రాణాలకు ప్రమాదం దాపురించింది. నీకెవరు చెప్పారు ధనుర్ధారి అవ్వమని? రాధా, ఈ సమాజంలోని ఆచారాలు, నిబంధనలు ఈ పిల్లవాడికి ఎలా అర్థమవుతాయి? అర్థం చేసుకుని తీరాలి. జీవితాంతం ఇవన్నీ తెలుసుకొని ప్రవర్తించాలి. అలాగే ఈ విషయం కూడా మర్చిపోకూడదు, వీడు ఒక సూతపుత్రుడు అనేది. ఈ రాత్రంతా నువ్వు ఈ ఇంటి బయటే ఉండాలి.
సోదర కర్ణ, సోదరా ఇంట్లోకి రా సోదరా. అమ్మ నిద్రపోయింది. నువ్వు అపార్థం చేసుకోకు సోదరా. నువ్వు నవ్వుతున్నావేంటి? నీకేం బాధగా లేదా? లేదు షోనా, నన్ను దండించడంతో అమ్మకి ఎంతో సంతోషం కలిగింది. అమ్మకల సంతోషం కలిగించాలని నాకు ఆనందంగా ఉంది. ఇక నేను కస్తూరి మృగాన్ని తేవడానికి వెళ్తున్నాను. నువ్వు చూసావా, కస్తూరి మృగాన్ని గురించి మాట్లాడితేనే అమ్మ కోపం వచ్చి కొట్టింది. మొదటిసారి అమ్మ నన్ను ముట్టుకుంది. ఒకటి ఆలోచించు, ఒకవేళ నేను కస్తూరి మృగాన్ని తీసుకొచ్చానంటే అప్పుడు అమ్మ నన్ను ఎంతో ప్రేమిస్తుంది కదా. అవును నిజమే సోదరా. మరైతే ధనుస్సు? నేను ఈ ధనస్సుని స్వయంగా తయారు చేశాను. అయినా మనం క్షత్రియుల ధనస్సు పొందలేనంత మాత్రాన మనం కోరుకున్న ధనస్సుని స్వయంగా తయారు చేసుకోవచ్చు కదా. కస్తూరి మృగం మిత్రమా, నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాను. కస్తూరి మృగం, నేను నీకు ఎలాంటి హాని తలపెట్టను, మాటిస్తున్నాను. నువ్వేం భయపడకు. నువ్వు ఒకే ఒక్కసారి వచ్చి మా అమ్మని చూడు. చూశాక నేనే స్వయంగా నిన్ను తిరిగి ఇక్కడ వదిలిపెడతాను.
నేను నిన్ను మల్ల యుద్ధంలోనే ఓడించాలేమో